రాజకీయ పార్టీల వారికి అందరికీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధిగా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈరోజు అనాదిగా బ్రాహ్మణులు అనాది కాలం నుంచి సముచితమైన స్థానంలో ఉన్నారు. కానీ రాను రాను బ్రాహ్మణులకు ఈ రాజకీయ రంగంలో స్థానం కరువైపోతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో అందరూ కులాల పరంగానే జనాభా ప్రాతిపదికనే చూస్తున్నారు తప్ప వారి యొక్క సమర్థతను వారి యొక్క అనుభవాన్ని చూడడం లేదు. ఒక కులం బట్టే వాళ్ళ యొక్క స్థానాలను ఇస్తున్నారు. ఒక కులం ఎక్కువ ఉంటే ఆ కులం వారికే టికెట్ ఇస్తున్నారు తప్ప మా యొక్క బ్రాహ్మణులకు మరి ఆ విధంగా ఇచ్చినట్లయినా కానీ ఒక్క స్థానమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి. బీజేపీ వారు హైదరాబాద్ స్థానాన్ని ఇచ్చినారు. దానికి మేము బ్రాహ్మణ సంఘం తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పరిశీలనలో ఉన్నటువంటి వ్యక్తి, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుపరిచితమైన వ్యక్తి శ్రీ కటకం మృత్యుంజయం గారు. శ్రీ కటకం మృత్యుంజయం గారు మాజీ ఎమ్మెల్యేగా కరీంనగర్ ప్రజలకు సేవ చేశారు. ఆయన పేరు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలియని వారు లేరు అంటే అతిశయోక్తున్నారు. అటువంటి వ్యక్తి రాజకీయ దురంధరుడు. అప్పుడు పివి నరసింహారావు కాలంలో, శ్రీపాదరావు కాలంలో వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మా మృత్యుంజయం గారికి రాజన్న సిరిసిల్ల ఉమ్మడి వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా తరఫున బ్రాహ్మణ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మా కటకం మృత్యుంజయం గారికి మీరు టికెట్ ఇస్తే మేము భారీ మెజార్టీతో అతన్ని గెలిపించుకుంటాం. ప్రతి కులాలకు మతాలకు అతీతంగా అందరికీ తెలిసిన వ్యక్తి, రాజకీయ దురంధరుడు, అతి చాణక్యుడు, అపర చాణక్యుడైనటువంటి మా మృత్యుంజయం గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నాం. మా బ్రాహ్మణులను కాపాడండి, మా బ్రాహ్మణుల ఔన్నత్యాన్ని కాపాడండి. జై బ్రాహ్మణ.